సిట్కి సంబంధించిన ఛార్జ్ షీట్ అనేది అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరగా సిబిఐతో కలిసి ఉన్నటువంటి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఇంకా పూర్తిగా బయటికి రాకముందే గత 10 రోజుల క్రితమే వాళ్ళు కంప్లీట్గా మాకు క్లీన్ చిట్ అన్నారు. కానీ అదే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడేమో వైవి సుబ్బారెడ్డి గారేమో లేదు కల్తీ జరిగిందని చెప్పి ఢిల్లీ స్థాయిలో చెప్తుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కల్తీ జరగలేదన్నమాట. అదే నేను చెబుతున్నా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చుని ఏ పార్టీ ఏదైనా ఒక ఇష్యూ వస్తే మనం ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనేది ఒక అవగాహన. అదే నేను చెప్తున్నది. ఏంటంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చిన్న నాయకుడు కాదు, ఆయనకి సొంత బాబాయి. తర్వాత మిథున్ రెడ్డికి చిన్న నాయకుడు కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి 2వ 3వ సార్లు గెలిచాడు లోక్సభలో, పార్టీ పక్ష నాయకుడు. మరి వీళ్ళలోనే అధినాయకులు అంటే వీళ్ళు అగ్రనాయకుల్లో కూడా ఒక అవగాహన లేదు దేని మీద. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అంశం మీద ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. దాంతో కార్యకర్తలే కాకుండా నాయకులు, అమరావతి ఎంత పెద్ద ఇష్యూ అండి అది, అంటే అధికారాన్ని నిర్ణయించే పెద్ద సమస్య రాష్ట్రంలో. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, అమరావతి మా రాజధానిని. వీళ్ళు ఎన్ని స్టాండ్లు మార్చారు, మళ్ళీ ఆఖరికి 3 రాజధానులు కాదు ఒకటేనని చెప్పి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో సహా పెద్దలందరూ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో ఏమీ లేని సాటి ఏవో మొదలు పెడుతున్నాడని తెలియకుండా ఏదో అమాయకంగా మాట్లాడుతున్నాడు. అమరావతి అనే మాట కూడా నోటెమ్మటి చెప్పడానికి ఆయనకి రావటం లేదు. నదీ గర్భం అన్నాడు. ఆయనకి నది ఏంటో గర్భం ఏంటో తెలుసు అసలు ఆయనకి. అట్లాగే నిన్న కూడా ఏదో పొలాల గురించి చెప్తా ఏదో చూస్తున్నాడు. ఆయనకు ఒక స్థిమితమైనటువంటి విధానం లేదు అనేది పార్టీ నాయకుల్లో జరుగుతుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉండంతలో పెద్దరకంగా మాట్లాడాడు. నిన్న కనీసం ఉండదుండట్టు ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది కోట్లాది మంది ప్రజల మనోభావాలని ప్రభావితం చేసే అంశం, మానసికంగా బాధించిన విషయం. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ పాపాన్ని ఒప్పుకోవటం బెటర్ అనే విషయంలో. కాకపోతే ఆయన ఏం చేశాడంటే తను జాగ్రత్త తీసుకుంటూ ఆ నిందని అధికారుల మీదకి తోశాడు. నా దృష్టికి వచ్చింది ఎవరో ఒక దాన్ని ఏమంటారంటే ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. ఉత్తరం వస్తే నేను కనుక దాన్ని తీసుకోవాలి అనుకుంటే చింపవతలు వేయొచ్చు, కానీ దాన్ని నేను CFTRI ల్యాబ్కు పంపమని రాశాను. కాబట్టి నేను దాన్ని అంటే నేను తొక్కిపట్టాలనే భావన నాకెందుకు ఉంటుంది అన్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన చెబుతున్న దానికి పొంతన కుదరట్లేదు. ఒక దేవస్థాన అధ్యక్షుడిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఆయన రాసినప్పుడు ఏమయ్యా రిపోర్ట్ వచ్చిందా రాలేదని అడగాల్సిన బాధ్యత అది ఉంది. అందులో అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు స్వామివారి నైవేద్యాలు కూడా అదే నెయ్యి వాడతారు. మరి అది ఆకాశరామన్న ఉత్తరంలో రూపంలో వచ్చినా కూడా ఆయన 6th సెన్స్ ఏదో చెప్తుంది, ఆయనకి కొంత అవగాహన ఉంది. కాబట్టి నిజమే పంపిద్దాం అనుకున్నాడు. అంతవరకు మనం కూడా అభినందిద్దాం. కానీ ఆ తర్వాత ఆయన ఫాలో అప్ చేయకుండా అది అధికారులకి సంబంధించిన విషయం నన్ను ఎందుకు అడుగుతారు అన్నట్టుగా తప్పించుకునే ధోరణిలో మాట్లాడాడు. సుబ్బారెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు ఇంతో అంతో విశ్వసనీయత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సుబ్బారెడ్డిని ఒక ఘాట కట్టలేము. ఇంతో అంతో కొంచెం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు, ఈయనంత దందాహం లేదు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని పాలక మండలి అధ్యక్షుడిగా వేయించుకున్నాడు, లేకపోతే రాజ్యసభ మెంబర్ వేయించుకున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు. కానీ స్వతహాగా ఈ తరం వ్యక్తి కాదు ఆయన. ఎంతో అంత నిన్న అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీ నాయకులు ఎంతసేపటికి అది రాలేదు, రిపోర్టుల్లో ఎక్కడ జంతు కొవ్వు లేదంటున్నారని చెబుతున్నారు. జంతు కొవ్వు ఉండటమా జంతు కొవ్వు లేకపోవటమా ప్రశ్న కాదు. ఏదైనా సరే నెయ్యి అయితే లేదు, పూర్తిగా సింథటిక్ అనేది చెప్పేశారు. అది ఏ కొవ్వు కలిపితే ఏంటి, ఏ రాయి అయితే ఏంటి, పొళ్ళు రాలు కొట్టుకోవటానికి. నెయ్యి అయితే లేదు, 1 మిల్లీగ్రామ్ కూడా లేదు. అక్కడికి చెబుతున్నారు, ఒప్పుకుంటున్నారు కదా, ఆ మేరకు అపవిత్రం అయినట్టే కదా. తర్వాత మైన్యూట్గా తీసి దాంట్లో పంది కొవ్వు ఎంత కలిసింది, పశువుల కొవ్వు ఎంత కలిసింది, లేకపోతే ఇంకో తీయటం అంత సాధ్యం కాదు. అందుకనే తర్వాత ఈ ప్రాసెస్ దాని పరిశోధనలో కూడా ఏం చేశారంటే దాన్ని హీట్ చేశారంటున్నారు. ఆ DNAs చనిపోతాయంట, వాటి S వాల్యూస్, PCR వాల్యూస్. నాకు అంత టెక్నికల్గా తెలీదు. అవి అంతే కదా, మనం వేడి చేసినప్పుడు వాటి స్వభావాన్ని కోల్పోతాయి. ఆ స్వభావాన్ని కోల్పోయినప్పుడు దాన్ని స్వభావాన్ని చెప్పడం కష్టం. ఇప్పుడు యాషెస్ తీసుకుని ఇది దేని నుంచి వచ్చిందని చెప్పమంటే చాలా కష్టం. అది యాషే, దాని స్వభావం కాలిపోయినప్పుడు దాన్ని కోల్పోయింది అది. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు దాంట్లో కొవ్వు కలవలేదని చంద్రబాబు నాయుడు గారిని ఏదో డిఫెన్స్లో పెట్టడం, ఆయన క్షమాపణ చెప్పాలని అంటాం. క్షమాపణ చెప్పే మనిషి అయితే అసలు ఆయన తప్పించుకోదలుచుకుంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. తను ముఖ్యమంత్రిగా ఉండి తను నాలెడ్జ్ చేయకూడదు, తను దృష్టికి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఈ అపచారం జరగకూడదనే ఉద్దేశం మీద ఆయన త్వరగా బయటకు చెప్పేశాడు.
ఉండ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాడు. ఇప్పుడు ప్రజలకి నువ్వు మధ్యలో ఎవరో ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రజలు ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం దృష్టికి ఏదైతే వచ్చిందో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. ఇప్పుడు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టారు అంటే అది ప్రజల ముందు పెట్టినట్టే, అంతే కదా. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏం జరగటం లేదు, కానీ తొందరగా చెప్పాల్సిన అంశం కాబట్టి ఇట్లాంటి అపవిత్రత తర్వాత అపచారం జరిగిందని నా దృష్టికి వచ్చిందని చెప్పాడు. అదే రిపోర్ట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసేసినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సిబిఐ విచారణ జరపాలని కోరిందే సుబ్బారెడ్డి గారు కోరినందుకు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది కదా. ఓకే, మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన ఐడెంటిటీని దాచి వెళ్ళాడు. నేను ఫార్మర్ తిరుపతి దేవస్థాన చైర్మన్ అని చెప్పలే అక్కడ. ఒక నార్మల్గా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా వెళ్ళాడు, కానీ అట్లా వెళ్ళకూడదు. కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఎవరో ముందు చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కోర్టు అడగదు నువ్వెవరు అని, మనం చెప్పాలి. అక్కడ ఐడెంటిటీ దాచినప్పుడు ప్రభుత్వం తరపున టీటీడీ తరపున న్యాయవాదులు చెప్పారు, వచ్చిన ఆయన ఎవరో కాదు సుబ్బారెడ్డి గారు అంటే ఫార్మర్ టీటీడీ చైర్మన్ అని. అప్పుడు కోర్టు మందలిచ్చింది, మీరు ఐడెంటిటీ దాయాల్సిన అవసరం ఏముంది, తప్పు కదా, కోర్టు ముందుకు వచ్చినప్పుడు చెప్పాలి అని. ఓకే, మీరు టీటీడీ చైర్మన్ అడిగినప్పుడు ఇద్దరిని అక్కడ ఒకరిని ఇప్పుడు నుండి వేసి చేశారు. ఇక దాని మీద తప్పు పట్టడానికి ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నాడు. ఒక రకంగా చూసారా, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక టాప్ లీడరే కదా. ఇప్పుడు వీళ్ళకి పొంతన ఉండలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇంత కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్న ఈ అంశం ప్రజల దృష్టికి వెళ్లకుండా బ్లర్ చేసేయాలి, ఏదో ఒక కన్ఫ్యూజను. తర్వాత వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ చెట్ల పురాణానికి దిగిన కారణం ఏంటంటే ఆ అంశం ప్రజల దృష్టికి రాకుండా ఇవన్నీ కూడా పిడకల వేట, రామాయణంలో పిడకల వేట లాంటి వ్యవహారాలు. ఈ రాంబాబు గారిని రెచ్చగొట్టడం, పేరు నాని, తర్వాత ఇప్పుడు కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా రెచ్చగొడుతున్నాడు. ఇట్లా అవసరం లేకపోయినా ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ వ్యక్తిగతమైన తర్వాత స్థానిక నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు, బూతులు, విమర్శలు ఏం లేదు. విమర్శలు చేయడానికి ఏముంది? ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఈ అధిష్టానంలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర మొదలు పెట్టడమే వివాదంతో మొదలు పెట్టాడు. ఆయన విజయవాడ సిటీలోంచి రాను. ఎవరైనా మనం ఒక సాటికి వెళ్ళదలుచుకుంటే మన గూగుల్ మ్యాప్ కూడా ఏం చూపిస్తుంది, నియరెస్ట్ రూట్ చూపిస్తుంది. ఎవరైనా వివేకవంతుడైన వ్యక్తి తొందరగా వెళ్ళాలని చూసుకుంటాడు. అట్లా కాకుండా ఆయన వెస్ట్ ఇది ఉంది, బ్రిడ్జ్ ఉంది, అది గొల్లపూడి దగ్గర కలుస్తే గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నానికి 5-6 కిలోమీటర్లు ఉంటుంది. తొందరగా వెళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంతమంది పబ్లిక్ని వేసుకుని మొన్న కనుక సింగన్నం తొక్కినట్టు సత్యనపల్లి దగ్గర సీన్ క్రియేట్, విజయవాడ సిటీలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి? అక్కడ నుంచే ఘర్షణ వాతావరణంలో అక్కడికి పోలీసులకి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పబ్లిక్ సఫర్ కాకుండా వాళ్ళని సేఫ్ రూట్లో తీసుకెళ్ళమని. సేఫ్ రూట్లో తీసుకెళ్ళమంటే వాళ్ళు వెస్ట్ దీని మీద నుంచి చెప్పారు, రెసిస్ట్ చేసినా సరే మీరు పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి లేదు, అది ఈజీ రూట్ అని పంపించారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇది నాకు ఆ జిల్లా వాడిని ఆ ప్రాంతం వాడిని కాబట్టి ఇబ్రహీంపట్నం రింగు దగ్గర కూడా ఆల్రెడీ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఏంటంటే మోటార్ సైకిళ్ళు పెట్టుకుని ఫీట్లు చేసి ఏదైనా ప్రమాదాలు జరిగితే పబ్లిక్ ఇబ్బందే, వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర ప్రాణాల గురించి, ఇతరుల భవిష్యత్తు గురించి అవసరం లేదు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి అమ్మాయి క్రాంతి కూడా చెప్పింది, మా నాన్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గీసిన స్కెచ్లో బలవుతాడంది. బలయ్యాడు. బలయ్యి ఆయన సొంత సామాజిక వర్గానికి చెందని వ్యక్తిగాను త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు అవతల ఏదైతే తగిలించుకున్నాడో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా నువ్వు మా దాంట్లోకి ఎందుకు వచ్చావు, ఇప్పుడు సేమ్ బర్డ్స్ ఫ్లాటర్ టుగెదర్ అని కొత్త పక్షి వస్తే పొడుస్తాయి ఏదైనా. అట్లాగే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆళ్ళలోనూ కూర్చోలేడు. ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకుంటే పని అది తగిలించుకుంటే ఒక అర్థం ఉంది. ముఖ్యమంత్రి పదవి ఏమన్నా ఆఫర్ చేశాడా, మొన్న ఏమన్నా సీట్ ఆఫర్ చేశాడా? ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి మళ్ళీ ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ అక్కడ పరిస్థితికి కరెక్ట్గా మిర్రర్ ఇమేజ్ అనమాట ఇది. ఇబ్రహీంపట్నం కూడా అంతే, దీనికి దానికి ఏమీ తేడా ఉండదు. ఈ వివాదాలని పెంచి పోషించాలి, ఆరనివ్వకూడదు. కుంపట్లో ఈ కులపు కుంపట్లో కూడా దిగాడు అతను ఉన్నాడు కదా, పీకే బీహార్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిందే ఈయనక ఒక భగవద్గీతలాగా ఫీల్ అవుతున్నాడు. కానీ అది ఎప్పుడో ప్రజలు దాని నుంచి దూరం అయిపోయారు. అటువంటి చిల్లర అంశాల మీద దృష్టి పెట్టే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. ప్రగతిని చూశారు వాళ్ళు. వాళ్ళ డెవలప్మెంట్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అమరావతి రాజధాని కనుక ఒక గ్రోత్ ఇంజిన్గా కనుక ఉంటే అది మాకు ఇంకా వస్తుంది అనే భావన ఖచ్చితంగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.